అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అయ్యన్నపాలెం వద్ద గల అతిపెద్ద సాగునీటి చెరువు భూదేవి చెరువు గర్భంలో సుజల స్రవంతి పేరుతో నిర్మించనున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రయోజనాలను బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి వెల్లడించారు. సబ్బవరం మండలం పర్యటనకు ఆదివారం వచ్చిన ఆయన ఆరిపాక నుంచి నేరుగా బీజేపీ కార్యకర్తల ర్యాలీలో అయ్యన్నపాలెం భూదేవి చెరువు గర్భానికి బయలుదేరి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. కుమారస్వామి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. నేను రాష్ట్రంలో అనేక జిల్లాలు పర్యటన చేస్తూ ఇవాళ అనకాపల్లి రావడం జరిగింది. పర్యటనకి 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, విబిజీ రామ్జీ ఏదైతే ఉపాధి పథకం ఏదైతే ఉందో దానిని కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది రద్దు చేస్తారని చెప్పని చెప్తున్నారని, ఇది రద్దు చేయట్లేదు, ఇది పేదల పథకం అని చెప్పని చెప్పాలనే ఉద్దేశం. పార్టీ ఆర్గనైజ్ పరంగా బలం చేకూర్చడం కోసం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు వాళ్ళ సమస్యలు పరిష్కార దిశగా ఏం చేయాలనే ఆలోచనతో ఈ జిల్లాకు కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఒక ప్రాజెక్టు పరిశీలనకు వచ్చింది. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అది 3 జిల్లాలకు సంబంధించి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలు, ఈ జిల్లాలకు సంబంధించి తాగునీరు, సాగునీరు అందించే ఆశయంతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే దాన్ని వాటి వరకు కూడా ఈ రైతులకి మేలు చేకూరపోగా తాగునీరు కూడా అందించలేని పరిస్థితి ఉంది. దాని విషయంలో రైతులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైతే రైతులు ఇవాళకి ఏదైతే ఏ ఆశయం కోసం అయితే ఆ స్థాపన జరిగిందో ఆ ఆశ నెరవేరేట్టుగా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆలోచన చేస్తుంది. అట్లాగే విబిజీ రామ్జీకి సంబంధించి కూడా లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నాయి ఇవాళ. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రావాల్సిన జాబ్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఈ గ్రామానికి 300, 500, 1000 మంది జాబ్ కార్డు హోల్డర్స్ ఉంటే దాంట్లో సుమారుగా 60%, 70% మాత్రమే ఆ పనికి వెళ్తున్నప్పటికి కూడా 90% పనికి జరుగుతున్నట్టుగా చెప్పి ఆ డబ్బులు ఈ విలేజ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించిన వీళ్ళు గాని అధికారులు గాని అవినీతి జరుగుతుంది. ఈ అవినీతిని అరికట్టడం కోసం నరేంద్ర మోడీ గారు దీనిని పూర్తిగా మార్పులు చేర్పులతో జరిగింది. ద్వారా ప్రస్తుతం 100 రోజుల నుంచి 125 రోజుల పాటు పెంచడం జరిగింది. 125 పెంచడమే కాక ఈ ఉద్యోగిట్లాగా డబ్బులు ఇవ్వకుండా కాకుండా 15 రోజులకు ఒకసారి వారి అకౌంట్ లో పడుతుంది. దీన్ని డిజిటలైజేషన్ చేసి 80% అవినీతి రహిత ఏదైతే పేదలకి అందాలో అందేట్టు ప్రయత్నం చేస్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 350 రూపాయలు ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఎవ్వరు రైతు కూలీ కూడా ఈ చెరువు పని ఉపాధి పనికి వెళ్లే కూలీలకి ఎక్కడ కూడా 300 రూపాయలు ఇవ్వట్లేదు. Audio Jungle.